Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. లైక్ ఇప్పుడు మనం మంచి సరదాగా ఒక గేమ్స్ లోకి వెళ్ళిపోతాం. చాలా మంచి నీ షోలో గేమ్స్ కూడా ఉంటాయా? ఈ మధ్య క్రియేటివ్ గా ట్రూత్ ఆర్ డేర్ లాంటివి కాదు కదా. కార్డ్స్ తీసి ఇచ్చేవాడిని అలా అయితే. క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా, మిర్రర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా? ఎవరికి క్వశ్చన్? ఇద్దరు చెప్తారు. ఫోన్ లోనే ఫోన్ 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 మిర్రర్. అమ్మాయిలు అంటే మిర్రర్ కదా, మిర్రర్ అంటే అమ్మాయి. మేము అమ్మాయిలకున్న క్వాలిటీస్ మాకేం పెద్ద ఎక్కువ లేవు. ఇప్పుడు అర్థం మీ ఆన్సర్లు. అమ్మో, అంటే పోస్టులు పెట్టాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఏం రీల్స్ చేయాలి. నేను ఇందాక వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఇద్దరు ఫోన్లు పెట్టి ఒకటే గెలిగేస్తున్నారు. అసలు ఏం ఊరికి చేస్తున్నారు? రీల్స్ చూస్తున్నాం. ఆడియో రాకన్నా రీల్స్ మధ్యలో డిస్టర్బెన్స్ రావద్దు కదా నీ షో మధ్యలో, అందుకని సైలెంట్ లో పెట్టి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయొద్దు అని చెప్పి అలా. ఫుడ్ మీరు పట్టుకుంటున్నా, నేను కొట్టుకుంటా. ఎలాంటి అబ్బాయిలు చూస్తే క్రష్ ఫీలింగ్ వస్తుంది? నాకు ఫస్ట్ అబ్బాయి స్మైల్ అబ్జర్వ్ చేస్తా. నువ్వు కాదు, అబ్బాయి అన్న. ఇంకోసారి పిలుస్తావు మమ్మల్ని షోకి? మీరు నా హార్ట్స్ రా, రెండు కళ్ళురా, మీరు నా మంచి ఫ్రెండ్స్ రా. మీరు పాజిటివ్ వైబ్ రా. మా ముద్దులు క్యూటీ. నేను శివాని నేను పర్సనల్లీ కలవక ముందు అమ్మో కాంట్రవర్సీ మనకెందుకులే ఈయనతో అని నిజంగా 1-2 సార్లు మనం కామన్ ఫ్రెండ్స్ లో కలిసినప్పుడు నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. నీకు అమ్మో ఈయనతో నాకెందుకులే కాంట్రవర్సీ అని. తర్వాత నీతో మాట్లాడిన తర్వాత నేను ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్ శివాకి, అక్కడ కనిపించే శివ ఏంటి, ఇక్కడ రియల్ లో ఉండే శివ ఏంటి అని. ఈయన పేరు కూడా స్వీటు అని ఉంటది. ఇది ఫస్ట్ పర్సన్ పిలిచేది స్వీట్. నిజంగానే యు ఆర్ సచ్ స్వీట్. వినండి యాక్చువల్లీ వినండి. ఊరికే ఆన్ స్క్రీన్ అలా ఉంటాడు కానీ బయట కిడ్ మెంటాలిటీ. చెప్పండి ఇప్పుడు క్రష్ ఫీలింగ్. నా లైఫ్ చూస్తున్నా సార్, చెప్పండి క్రష్ ఫీలింగ్. ఇప్పుడే చెప్పాను కిడ్ అని, ఇక సైలెంట్. సరే చెప్పు. స్మైల్. నేను హెయిర్ స్టైల్, బియర్డ్. హెయిర్ స్టైల్ లేదు, బియర్డ్ ఉంది, రెండు ఉండాలి. అబ్బాయి స్మైల్ ఉండాలి. వస్తుందిరా. యాక్చువల్లీ స్మైల్ బాగుంటది రా. థాంక్స్ రా. గుడ్ లుకింగ్, అది లేదు, హ్యాండ్సమ్. అది లేదు. ఎందుకు రా? బియర్డ్, హెయిర్ స్టైల్, వెల్ గ్రూమింగ్, అంతే మినిమం బేర్ మెయింటెనెన్స్. ఓకే ఓకే, అర్థం. ఇంకా ఏం లేవంటావు. ఓకే, లవ్ ని బిలీవ్ చేస్తారా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అని వదిలేస్తారా? లవ్ బిలీవ్ చేస్తా. ఎందుకు, నీకు ఏ రిలేషన్ స్టాండ్ అవ్వాలి అన్నా లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నాకు ఉంటది డెఫినెట్లీ. యా, మన అందరిలో ఆ లవ్ ఉంది కాబట్టే నువ్వు పిలవగానే మేము షోకి వచ్చాం. మేము ఎంత రోజు చేస్తున్నావు, నువ్వు దాన్ని హార్ట్ఫుల్ గా తీసుకుంటున్నావు. మీకు మాకు వద్దులే, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వరా, మాకు వద్దులే. అది ఉంటే ఎప్పుడు పోపడేదండి. మీ గురించి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో వాళ్ళకి కూడా తెలియంది ఒక సీక్రెట్ చెప్పండి. మా గురించి తెలియని సీక్రెటా? మేము పార్టీలు అన్నిటికీ ఇష్టం లేకుండానే వస్తాం. ఎట్లా తెలుసా, బలవంతంగా ఇప్పుడు వెళ్ళాలనే ఆప్షన్ లేదు, మళ్ళీ పిలిచారు కదా ఫీల్ అవుతారు అని చెప్పి బలవంతంగా వస్తాం తప్ప ఇష్టంతో ఎప్పుడు రాము. అంటే అన్షు క్వైట్ ఆపోజిట్, పార్టీ పర్సన్ అసలు కాదు. నేను మిక్స్ ఉంటా. వెళ్ళాలా వద్దా, ఇది వెళ్దామంటే వెళ్తా, ఇది నో అనిందంటే ఓకే నేను ఆ క్యాండిడేట్. బట్ వచ్చిన తర్వాత వైబ్ అవుతా. సీక్రెట్ చెప్పు ఫస్ట్. అదేం చెప్పింది దానికి ఆన్సర్ కాదు, అదే సీక్రెట్. ఇంకేంటి? నువ్వు సీక్రెట్ చెప్పు. తన సీక్రెట్ తను చెప్పింది, తెలియగా తప్పించుకోక. ఏమున్నాయిరా ఆలోచి చూడు, తను ఎంత హానెస్ట్ గా ఎంత మంచిగా చెప్పింది. సరైన సీక్రెట్ తెలుసు అది. నేనా ఫస్ట్ ఒక ఏదైనా గ్యాదరింగ్ అంటే ఒక చిన్న భయంతో వస్తా. ఏంటంటే అందరిని చూసి అని నవ్వాలి, ఇది ఒకటి ఉంటుంది దానికి. ఇప్పుడు అందరిని పలకరించాలి, మనం అందరికి స్మైల్ ఇవ్వాలి అనుకుంటది. సరే అని చెప్పి హాయ్ అని చెప్పి ఇప్పుడు ఏం రన్ అవుతుంది తెలుసా? ఇందాక చెప్పింది కదా పార్టీస్ కి ఇష్టం లేకపోయినా వస్తాను. ఊహించుకుంటున్నాను ఏ పార్టీ
అన్షు రియాక్షన్స్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటి లాగా అది రన్ అవుతున్నాయి ఇప్పుడు నాకు. మేము యాక్చువల్గా చిల్ అవ్వడానికి వెళ్తాం అనుకుంటారు కానీ మాకు ఫ్రెండ్స్ ని కలవడం ఇష్టం, మీటప్ ఇష్టం, అప్పుడప్పుడు కలవడం ఇష్టం, బట్ పార్టీ ఫ్రీగా అయితే కాదు. ఇంట్లో కూర్చొని సరదాగా మనందరం నేచర్ ని చూస్తూ అలా సైలెంట్ గా అలా ఎంజాయ్ చేసే టైప్. నేచర్ ఏంటో నాకు ఎప్పుడు వస్తుందో అది ఎప్పుడు తగులుతుందో ఏంటో. ఎప్పుడైనా ఎగ్జామ్ టాపర్ కాబట్టి ఎగ్జామ్స్ లో ఎప్పుడైనా సంబంధమే లేదు క్వశ్చన్ కి చీట్ చేశారా? అయ్యో కాపీయే కదా. కాపీ డౌట్ దొరికిపోయారా? ఎవరికైనా దొరికిపోయారా? దొరకలేదు, బట్ నేను ఎన్నిసార్లు తెలుసా మ్యాథ్స్ లో మా కజిన్ ఒకరు చిట్స్ పెడితే మ్యాథ్స్ పాస్ అవ్వచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి చిట్స్ తీసుకొని వెళ్ళాను. అది ఏ చిట్స్ దేనికి వాడాలో తెలియదు నాకు, అంత వీక్ మ్యాథ్స్ లో నేను. సో అది అసలు సంబంధమే లేదు నాకు చదువుకి. అవునా? నేను మ్యాథ్స్ కాపీ కొడతా, అమ్మో మ్యాథ్స్ అసలు రాదు నాకు. నా ముందు స్టూడెంట్ ని నేను చెప్తుంటో నీకు అన్ని సబ్జెక్ట్స్ నేను చూపిస్తా, మ్యాథ్స్ మాత్రం నువ్వే చూపించాలి అని డీల్ సెట్ చేసుకుంటుండే అనమాట. ఏ రోజు నేను కాపీ కొట్టేటప్పుడు దొరకలేదు. ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావి అని ఉంటది అన్నమాట, నా స్కూల్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ 17 years నుంచి ఫ్రెండ్ అని. నేను ఎట్లుంటా అంటే కాన్ఫిడెంట్ గా ఉంటా జనరల్, అంటే నేను అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుతా కాబట్టి టీచర్స్ ఎలా అనుకుంటారంటే ఈ పిల్ల అన్ని చదివేస్తుంది, బాగా వస్తుంది, అన్ని వచ్చు దీనికి, హోంవర్క్స్ అవన్నీ ఆన్ టైం చేస్తుంది అని అనుకుంటారు. మ్యాథ్స్ లో మాత్రం బెబ్బే, అస్సలు రాదు. నేను ఒక రోజు మ్యాథ్స్ టీచర్స్ ఎట్లుంటారు కొంచెం స్ట్రిక్ట్, నాకు మ్యాథ్స్ టీచర్ చూస్తేనే ఇట్లా అయిపోతూ ఉంటది షివరింగ్ నాకు. ఒక్కొక్క సబ్జెక్టులకి కాలేజ్ కూడా వెళ్ళిపోయాను, అదే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అమ్మో మ్యాథ్స్ మాత్రం సేమ్ సేమ్. సో అలా ఎస్టీస్ పెడతారు కదా మనకి, ముందు ఇచ్చిన హోంవర్క్ నెక్స్ట్ డే చూడుకుని రాయాలి క్లాస్ రూమ్ లో. మనం మేడం నన్ను చూస్తుంది, అమ్మో నాకేస్తారా నాకు రాదు అనుకుంటుంటే కట్ చేస్తే నా పక్కన ఉన్న శ్రావికి ఇచ్చింది. శ్రావికి రాదు, ఆ క్లారిటీ నాకు తెలుసు. శ్రావి పక్కనే నేను ఉన్నాను కదా. అప్పుడేంటి మా కర్మ 10th class ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారంటే మా స్కూల్ అంతా వేరే స్కూల్ స్టూడెంట్స్ వచ్చి రాస్తారు కదా, మమ్మల్ని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసి అన్ని సెక్షన్స్ ని కంబైన్ చేసేస్తారు. ఆ కంబైన్ చేసిన ప్రాసెస్ లో ఈ సిచ్యువేషన్ అంతా అనమాట. అన్ని సెక్షన్స్ వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఉన్నాం, దీనికి ఎస్టీ ఇచ్చారు రాయాలి ఒక సమ్ అని, దానికి రాదు. పక్కన నేనే ఫ్రెండ్ కదా, నేనే చూపించాలి దానికి. బుక్ తిప్పి చూపించా, దొరికిపోయా. నాకు అలా మేనేజ్ చేయడం రాదు, దొరికిపోయా. వచ్చి అప్పుడు ఇట్లా రిబ్బన్స్ ఉండే కదా పిలకలు, రెండు ఇట్లా రిబ్బన్ తో కట్టుకొని ఇట్లా ఉండేవాళ్ళం. వచ్చి జడ పట్టుకొని పట్ట వీకింది నన్ను. నాకు ఫ్యూజుల్ అవుట్ తెలుసా, ఏం అర్థం కాలే. అది కూడా అన్ని సెక్షన్స్ ముందు. చాలా అమ్మో, అది మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోను ఆ మూమెంట్. నేను ఒకసారి ఏదైనా స్లిప్లు పెట్టేసి ఆన్సర్లు రాసుకుని వెళ్ళిపోయాను. మ్యాథ్స్ లో ఏంటి ఆన్సర్ ఉంటే చాలు, మధ్యలో క్వశ్చన్ 4 సార్లు రాసి ఆన్సర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాశాను. అంతా ఒకటి రాసేవాడిని, ఫార్ములాని గుర్తెచ్చుకోండి, దీనికి ఏ ఫార్ములా వాడాలి, ఏదో అది కూడా మనం బిగ్ బాస్ లో దొరికిపోయింది. అంత రాసి ఏదో క్వశ్చన్ తీసుకుని వచ్చి రాసేసి హెన్స్ ప్రూవ్ 2 లైన్స్ రాసి దానికి బాగా హైలైట్ చేసి కానీ పాస్ అయ్యాను రా. ఆ ఆన్సర్లన్నీ కనుక్కోవడం, ఎవరి దగ్గర అడగడం, లేకపోతే ఇవి బిట్స్ అదొకటి. నేనేం చేస్తాను తెలుసా, సమ్ గుర్తుంటుంది, దానికి ఆన్సర్ గుర్తుంటుంది, మధ్యలో స్టెప్లన్నీ ఎగ్గొట్టేస్తా, ఏదేదో రాస్తా, లాస్ట్ కి ఆన్సర్ అది సేమ్ ఆన్సర్ రాసి వదిలేస్తా. హెన్స్ ప్రూవ్డ్ అది. ఇప్పుడు ఇది రిలేషన్షిప్స్ అండ్ ఫ్లర్టీ టైప్స్ ది పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి దానికి ఇందాక క్వశ్చన్ ఇది అదే. ఒకవేళ మన ఎక్స్లు సడన్ గా కలవాల్సి వస్తే, కలిస్తే ఏం మాట్లాడతారు? నేనేం మాట్లాడను, జస్ట్ ఇందాక చెప్పిన అంతే. నువ్వు గో టు హెల్. హెల్లే ఇప్పుడు ఇది ఉంది కాబట్టి కొంచెం డీసెంట్ గా అదేనా? సూపర్. నేను కూడా అంతే, ఎందుకంటే మనం పక్కన వేరే జరుగుతాం కదా. ఎగ్జాక్ట్లీ, అది కాదు అదే. మీరు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయడం కానీ, వేరే వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం కానీ నచ్చుతుందా? నచ్చుతుంది, ఎందుకు నచ్చదు?
నచ్చుతుంది కదా. మనుషులమే కదా. ఓ నచ్చుతుందా? ఇది తెలిస్తే ఎప్పుడో చెప్పేవాడిని కదా. ఇప్పుడు చెప్పు, ఎలా ప్రపోజ్ చేస్తావు నువ్వు చేయాలనుకుంటే చెప్పు. అది నాకు కొంచెం సిగ్గురే అయినట్టే ఇక. అదే కదా. కొంచెం ఇంట్రోవర్ట్ నేను, బయటికి కనబడతాను కానీ కొంచెం ఇంట్రోవర్ట్. మేము కూడా అంతే, మమ్మల్ని చూసి కూడా ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటారు కానీ బెబ్బే ఏం లేదు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాట్లాడలేం. నేను అంత చేసాను లేదు. ఓకే హోస్ట్ జనాలకి చెప్తున్నారు కదా. సింగిల్ గా హ్యాపీగా ఉన్నారా? Yes. చాలా హ్యాపీగా. చాలా హ్యాపీగా. చాలా హ్యాపీ. టచ్ వుడ్ టచ్ వుడ్ టచ్ వుడ్. నీకు చెప్పాను ముందే ఒక గుడ్ మధ్యలో అని. లాస్ట్ టైం మీరు ఒక పని చేసి దాని తర్వాత రిగ్రెట్ అయిన విషయం ఏదైనా ఉందా? నేనైతే నా ఎంగేజ్మెంట్ చేసుకోవడమే. నీది? నేను ఆలోచిస్తున్నా ఏం చేశాను. నాతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. అలా ఫ్రెండ్షిప్ నా లైఫ్ లో నాకు లక్ ఫేవర్ చేసేది ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే. నేనే నీ లక్. అవునరా. ఇప్పుడు ఆన్సర్ చెప్పాడు. రిగ్రెట్ 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 రిగ్రెట్. లాస్ట్ మొన్న చెప్పు, మొన్న అనవసరంగా గొడవ పడి దాని తర్వాత రిగ్రెట్ అయ్యా అని. అది అది అలాంటి చిన్న చిన్నవి కాదు కానీ పెద్దదే ఉంది. నేను జనరల్లీ ఏ విషయంలో ఎక్కువ నా మీద నేను రిగ్రెట్ అవుతా అంటే మనుషులు బ్లైండ్ గా నమ్మేస్తా. నమ్మిన తర్వాత రిగ్రెట్ అవుతా. ఎందుకురా? తొందరగా నమ్మేస్తుంది మనుషుల్ని. ఇప్పుడు నువ్వు వచ్చి కొంచెం స్వీట్ గా మాట్లాడితే అరే ఆ పర్సన్ కూడా స్వీట్ లే అని మాట్లాడేస్తుంది. అది తర్వాత తెలుస్తుంది. బెడ్స్ కొడతాను వాళ్ళ మొహం మీద ఇట్లా ఇట్లా కొట్టిపోతే అప్పుడు తెలుస్తుంది అరే ఓ నన్ను కొట్టారా. అయినా సిగ్గుండదు. అయినా ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తుంది ఆ పర్సన్ కోసం. అది ప్రాబ్లం. నేను ఏమనుకుంటా అంటే వన్ లైఫ్ మనం ఎందుకు అట్లా ఎనిమిటీ మెయింటైన్ చేయాలి అన్నట్టు ఉంటా జనరల్లీ. సో యా. మీ ఫోన్ లో లాస్ట్ అందుకే ఇందాక నాకు తెలుసురా నువ్వు అడుగుతావని. ఏం కావాలి లాస్ట్ కాల్ నాకే ఉంటది. నాకు తెలుసు మాకెవరు లేరని తెలుసు. ఏం వస్తుందిరా అందులో నుంచి నీకు కంటెంట్? గూగుల్ లో సెర్చ్ చేశారు. గూగుల్ అమ్మో చూస్తున్నా నేను కూడా ఏం సెర్చ్ చేశాను. ఇందాక ఒక ప్లేస్ కి వెళ్ళాము, ఆ ప్లేస్ గూగుల్ సెర్చ్ చేశాను నేనైతే. నేను యాంకర్ శివలాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అని సెర్చ్ చేశా. దాని నుంచి చాలా కటింగ్ చెప్పాను కానీ కటింగ్ చెప్పదు. నేను ఏదో బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది, అది చెప్పలేం కాబట్టి ఇగ్నోర్. అన్నిసార్లు ప్రమోషన్ మామలోలా అని నిన్న ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్షిప్ డే కి అని సెర్చ్ చేశాను. నా సెర్చ్ లో ఏముంటుంది తెలుసా? ఎవరైనా ఇంగ్లీష్ లో పెద్ద వర్డ్ చెప్పాను. ఇందాక నేను కూడా అదే చేస్తాను. కేక్ ఏదో అన్నా చూసా. కేక్ వాక్. కేక్ వాక్ ఇది వెళ్ళే కొడదామని చూశాను. కేక్ వాక్ అంటే ఏంట్రా? ఎవరైనా సడన్ గా ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుంది, పెద్ద వర్డ్ ఏదైనా మాట్లాడేసి అనుకో, దిస్ వర్డ్ ఇన్ తెలుగు. ఓ దీని మీనింగ్ ఇదే అని అప్పుడు రెస్పాండ్ అవుతుంది. కొన్ని నేను చేస్తా. నేనైతే అదే పెద్ద పెద్ద వర్డ్స్ అది మన వల్ల కాదు. మీరు ఒకవేళ సడన్ గా పొద్దునకి ఒక హీరోయిన్ సెలబ్రిటీలా లెగిస్తే ఏం చేస్తారు? ఒక సమంత తనలాగే హెల్పింగ్ నేచర్ చూస్ చేసుకుంటాను నేనైతే. సేమ్ కైండ్ బీ కైండ్. ఫస్ట్ నాకు ఫోన్ చేసారా నేను సమంతారా అని అంటాను అనుకున్నా. ఫస్ట్ ఫోన్ పెట్టే కల్లో నుంచి బయటికి రా అంటావు నువ్వే. అందరితో కైండ్ గా ఉండడం. పర్సనలీ ఐ లవ్ సమంత సో మచ్. అవునా? మీకు ఏదైనా ఫన్నీ నిక్ నేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి చెప్పు. ఏమున్నాయి? చిన్నప్పుడు ఏమైనా పెట్టుంటారు కదా. పీకా. ఎప్పుడు నోట్లో ఏలేసుకుంటున్నాని మా ఇంట్లో పీకా అని పిలుస్తుండే. జుట్టు పట్టుకొని ఇట్లా ఏళ్ళు మమ్మీ హెయిర్ పట్టుకొని నోట్లో ఏలు అట్లనే ఉండేది. పీకా అంటే పాల పీక్ ఉంటది కదా. ఎప్పుడు పెట్టలేదు. అమ్మా ఇది చుచ్చు బంగారం. ఓ ఏంట్రా? ఓ బంగారం. నేను అఫ్ కోర్స్ బంగారాన్ని కదా. నాకు ఒక తోలు, నాకు ఒక అరతోలు చైన్ చేయించుకుంటా. మెడలో అంత పెద్ద చైన్ ఉంది. ఓకే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొద్ది పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.